లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పార్థ ప్రసూతి మరియు పిల్లల హాస్పిటల్లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా హాస్పిటల్లో ఉన్న బాధితులకు మరియు పేషెంట్లకు పళ్ళ మరియు బ్రెడ్ పంపిణీ చేశారు. తల్లిపాల యొక్క విశిష్టత గురించి లైన్ తాటిపాముల వినోద్ కుమార్ మాట్లాడుతూ 3 రూపాయలు బిడ్డ పుట్టిన గంటలోపే అందించడం ద్వారా 22% నవజాత శిశు మరణాలు నివారించవచ్చునంటూ మొదటి 6 నెలల వయసు వరకు తల్లిపాలు మాత్రమే ఇప్పించడం పిల్లల మరణాలకు ముఖ్య కారణమైన నీళ్ల విరోచనాలు, శ్వాసకోశ వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుందని అన్నారు. పాపకు 2 సంవత్సరాల వయసు వరకు తల్లిపాలు మాత్రమే సాగించడము పౌష్టిక ఆరోగ్యంతో పాటు ఊబకాయం నివారించవచ్చునని, తల్లిపాలతో పెరిగిన పిల్లల్లో ఏదో సంపత్తి పరిపూర్ణ ఆరోగ్యం మెదడులో చురుకుదనం కలుగుతాయని అన్నారు. లయన్స్ క్లబ్ జగిత్యాల బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ వినోద్ గారి పార్థ హాస్పిటల్లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. సో ఈ కార్యక్రమంలో జగిత్యాల బ్రాంచ్ లయన్స్ క్లబ్ సభ్యులు కూడా, నేను ఒక సభ్యుడిని, అందరం పాల్గొనడం చాలా సంతోషం. సో తల్లిపాలు అనేవి చాలా ముఖ్యమైనవి. చాలామంది ఏమనుకుంటారంటే మెయిన్గా తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి ఆరోగ్యం పాడవుతుంది అనుకుంటారు. అది చాలా పెద్ద అపోహ. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా చాలా మేలు జరుగుతుంది. బిడ్డతో పాటు తల్లి కూడా చాలా మేలు జరుగుతుంది. చాలామంది ఏమంటే తల్లిపాలు ఇస్తే తల్లి వీక్ అవుతుంది, ఆరోగ్యం పాడవుతుంది అనుకుంటారు. అది చాలా పెద్ద తప్పు. అది తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లితో పాటు బిడ్డ కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది. సో పుట్టిన వెంటనే స్టార్ట్ చేయమనేది చాలా ఉత్తమం అన్నమాట. మామూలు నార్మల్ డేలో అయితే వితిన్ 1 అవర్లో స్టార్ట్ చేయాలి. ఆపరేషన్ అయితే 4 గంటలు స్టార్ట్ చేయాలి. సో తల్లిపాలు ఇవ్వడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. బర్రెపాలు అలాంటి వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు చాలా వస్తుంటాయి. అది సరిగా అరగవు కాబట్టి చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే తల్లిపాలు అనేటివి చాలా చాలా ఎంత విలువ అంటే బంగారం కంటే విలువ అన్నట్టు. సో తల్లిపాలు ఇవ్వడం చాలా మంచిది. ప్రజానికానికి మన జగిత్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లోపల 1వ తేదీ నుంచి ఈ నెల 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మనము ఇక్కడ స్థానిక పార్థ హాస్పిటల్ నందు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మనము ఉచిత బ్రెడ్ పంపిణీ అలాగే పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన హాస్పిటల్ డాక్టర్ గారు తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను అలాగే పిల్లలకు భవిష్యత్తులో అన్ని పోషకాలు అందడానికి తగు విధంగా తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను తెలపడం జరిగింది. ఇటు కార్యక్రమంకు మన జగిత్యాల జిల్లా జిఎంటి కోఆర్డినేటర్ గారు, అలాగే ఆర్సి రాజేంద్ర గారు, జెడ్సి బాపురెడ్డి గారు మరియు మా లయన్ మిత్రులు అందరూ పాల్గొనడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు మన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్ముందు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ నెల ఆఖరి లోపల ఉచిత మెగా బ్లడ్ క్యాంపును ఏర్పాటు చేయడానికి సన్నాహాలు నిర్వహిస్తున్నాం. దీనికి యువత ఆసక్తి ఉన్న వారందరూ రక్తం దానం చేసి నిర్పేదలకు రక్తాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం. లాంగ్ లివ్ లయనిజం.